గురుభ్యో నమః. మంగళవారం నవంబర్ 4, 2025 రోజు వైకుంఠ చతుర్దశి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఒక్కరోజు ముందు వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం వైకుంఠ చతుర్దశి నవంబర్ 4, 2025 నాడు వచ్చింది. ఈరోజు విష్ణువు మరియు శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మిక. కార్తీక మాసం వచ్చిందంటే ప్రత్యేక పూజలు, దీపారాధనకు ఉదయం ఉండదు. ఈ మాసంలో దాదాపు అన్ని రోజులు ప్రత్యేక పూజలు, వ్రతాలకు శుభప్రదమైనదిగా వస్తుంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు. ఈ ఏడాది వైకుంఠ చతుర్దశి నవంబర్ 4, 2025 నాడు జరుపుకుంటున్నారు. ఈ రోజున మహావిష్ణువు మరియు పరమశివుడి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల కథ ప్రకారం వైకుంఠ చతుర్దశి రోజున విష్ణువు శివుడిని పూజించడం వల్ల భక్తులకు స్వర్గప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా ఈరోజు భక్తి శ్రద్ధతో ఆరాధిస్తే మహావిష్ణువు నివాసంలో స్థానం లభిస్తుందని చెబుతుంటారు. ప్రతి ఏటా వైకుంఠ చతుర్దశి రోజున పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, యజ్ఞాలు వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు అందుతాయి. ఈ రోజున మరో ప్రత్యేకత ఉంది. పరమశివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలను, విష్ణుమూర్తికి ప్రీతికరమైన తామర పువ్వులను సమర్పించే ఏకైక రోజు వైకుంఠ చతుర్దశి. ఈ ఏడాది వైకుంఠ చతుర్దశి జరుపుకునేందుకు శుభ సమయం ఏంటి తెలుసుకుందాం. నవంబర్ 4 మంగళవారం 2025 నాడు వైకుంఠ చతుర్దశి. వైకుంఠ చతుర్దశి నిశ్చితకాలం రాత్రి 11:35 నుండి 12:25 AM వరకు. నవంబర్ 5 వ్యవధి 00 గంటల నుంచి 50 నిమిషాల వరకు. నవంబర్ 5న బుధవారం నాడు దేవ దీపావళి అంటే కార్తీక పౌర్ణమి. చతుర్దశి ప్రారంభం నవంబర్ 4, 2025 2:05 ఉదయం తెల్లవారుజాము అనమాట. చతుర్దశి ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ 4, 2025 రాత్రి 10:36 ముగుస్తుంది. వైకుంఠ చతుర్దశి ప్రాముఖ్యత. హరిహరులిద్దరూ ఒకేసారి పూజించడం చాలా అరుదుగా జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణు మరియు శివుడిని వైకుంఠ చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున భగవద్గీతతో పాటు శ్రీ సూక్త పారాయణ చేస్తాం శుభప్రదం భక్తులు నమ్ముతున్నారు. ఈ తిథిన మహావిష్ణువు యొక్క మంత్రం మరియు స్తోత్రాన్ని పఠించడం ద్వారా స్వర్గప్రాప్తి పొందుతారని నమ్మకం. ముఖ్యంగా తామర పూలతో విష్ణువుని పూజిస్తే ఆయన సంతోషిస్తాడని, భక్తులు మనసారా ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందవచ్చని చెబుతుంటారు. అలాగే శివనామ జపం చేస్తూ బిల్వపత్రాలతో ఆరాధన చేస్తే కోరికలు తీయడమే కాకుండా ఐశ్వర్యము, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. వైకుంఠ చతుర్దశి పూజా విధి. వైకుంఠ చతుర్దశి నాడు పూజాదుల కోసం వేద పద్ధతులను పాటించాలి. ఈ పవిత్రమైన వైకుంఠ చతుర్దశి రోజున బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానం చేయండి. ఆ తర్వాత ఉపవాసం ఉండడానికి ప్రతిజ్ఞ చేయాలి. ఆ రోజంతా ఎటువంటి ధాన్యాలు తినకూడదు, పండ్లు మాత్రమే తినవచ్చు. అర్ధరాత్రి కమల పువ్వులతో నిషిద్ధ ముహూర్తంలో శ్రీహరి మహావిష్ణువుని పూజించండి. ప్రార్థన సమయంలో క్రింది మంత్రాన్ని జపించండి. వినాయో హరి పూజాతు కుర్యాద్ రుద్రస్య చర్చనం వృథా తస్య భవత్పూజ తస్యమేత్వో మమ. వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి చుట్టూ ఉన్న విష్ణు ఆలయం లేదా శివాలయాన్ని సందర్శించి పండ్లు, పువ్వులు, దండలు, ధూపము, దీపాలు మొదలైన వాటిని భగవంతునికి సమర్పించండి. మీ భక్తి ప్రకారం ఏదైనా మంత్రాన్ని జపించండి. లేదా విష్ణు మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా శివమంత్రం ఓం నమ శివాయ అని జపించండి. పూజ తర్వాత కొన్ని దానాలు చేస్తే మీ కోరికలు నెరవేరడానికి దేవుని ఆశీర్వాదం పొందండి. అర్ధరాత్రి శ్రీహరి విష్ణు పూజ పూర్తయిన తర్వాత రెండో రోజు అరుణోదయ ముహూర్తంలో శివుడి పూజించండి. రెండో పూజలు పూర్తయిన తర్వాత మొదట బ్రాహ్మణులకు ఆహారం నైవేద్యం పెట్టి ఆపై ఉపవాసం విరమించండి. ఈ పవిత్ర ఉపవాసం వెనుక వైకుంఠ చతుర్దశి వైష్ణవ మతము అనుచరుల పరస్పర ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో కార్తీక పౌర్ణమి కూడా హిందూ మతం ప్రకారం ఒక పవిత్ర దినం. మతపరమైన ఇతిహాసాల ప్రకారం విశ్వసృష్టికర్త బ్రహ్మ, విష్ణువు మరియు శంకరుడు ఈ రోజున అత్యంత పుణ్యప్రదమైన రోజుగా భావిస్తారు. ఈ పవిత్ర రోజున గంగా స్నానం చేసి సాయంత్రం దీపదానం చేయడం వల్ల చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. వైకుంఠ చతుర్దశి నాడు పూజ చేయడం కలిగే ప్రయోజనం అర్థం చేసుకుందాం. పూజ చేయడం వల్ల ప్రయోజనాలు. పురాణాల్లో పేర్కొన్న ఇతిహాసాల ప్రకారం ఈ రోజున దానాలు ఇవ్వడం వల్ల, మంత్రం జపించడం వల్ల
10 యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కృతికా నక్షత్రం అంటే ఆకాశంలో నక్షత్ర రాశి ఉంటే ఆ రోజును మహాకార్తికి అంటారు. మరోవైపు భరణి నక్షత్రం ఉంటే వైకుంఠ చతుర్దశి చాలా ఫలవంతమైన రోజు అవుతుంది. అలాగే రోహిణి నక్షత్రం ఉంటే వైకుంఠ చతుర్దశి వస్తే దాని ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. దేవఋషి నారదుడు ఒకసారి విష్ణువును సాధారణ భక్తి చేయడం ద్వారా ముక్తి పొందే మార్గాన్ని అడిగారని, దానికి సమాధానంగా విష్ణు వైకుంఠ చతుర్దశి రోజున ఉపవాసం ఉండే వారందరికీ స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పని గుసగుసలాడుకున్నారు. ఈ పవిత్రమైన వైకుంఠ చతుర్దశి రోజున తనను పూజించే వారికి వైకుంఠ ముక్తి లేదా మోక్షం పొందుతారని విష్ణు ఇంకా వివరిస్తున్నాడు. వైకుంఠ చతుర్దశి రోజున వైకుంఠ లోక స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని నమ్ముతారు. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా కథ వినడం ద్వారా కూడా అవసరం భావిస్తారు. వైకుంఠ చతుర్దశి రోజున మీరు కథ వింటే శ్రోతల పాపాలన్నీ నశిస్తాయని నమ్ముతారు. ఇక్కడ వైకుంఠ చతుర్దశి ఉపవాసం గురించి కథను ఎంత మీతో పంచుకుంటాం. వైకుంఠ చతుర్దశి గురించి చాలా ప్రాచుర్యం పొందిన కథ ఉంది. పురాణం ప్రకారం ఒకసారి శ్రీహరి విష్ణు అయిన భగవంతుడు శంకరుని పూజించడానికి వారణాసికి వచ్చాడు. మణికర్ణిక ఘాటు వద్ద గంగా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత అతడు 1000 బంగారు కమల పుష్పాలతో శివుడిని పూజించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీ విశ్వనాథ ఆలయంలో కాశీ విశ్వనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలు ఒకటి పూజలు ప్రారంభించినప్పుడు శివుడు విష్ణు అంకితభావాన్ని పరీక్షించడానికి ఒక తామర పువ్వును దాచిపెట్టాడు. విష్ణు 1000 తామర పువ్వులను సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఒక తామర తక్కువ పడింది. ఆయన చూసినప్పుడు అతను చాలా ఆందోళన చెందాడు. అప్పుడు విష్ణు తన కమలనయన అనే మరియు పొండ్రికాక్ష అనే పేరుతో పిలుస్తాను గుర్తు చేసుకొని, అంటే అతని కళ్ళు కూడా తామర పువ్వు వంటివి అని ఈ ఆలోచనతో విష్ణు తన తామర లాంటి కనుని శివునికి సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఈ అపారమైన భక్తిని చూసి శివుడు విష్ణువు పట్ల చాలా సంతోషించాడు. వెంటనే అతని ప్రత్యక్షమై శ్రీహరి విష్ణువుతో, ఓ విష్ణువు, ఈ మొత్తం ప్రపంచంలో ఇలాంటి నా భక్తుడు ఇంకొకరు లేరు. కాబట్టి ఈ రోజున నిన్ను పూజించేవారు వైకుంఠం పొందుతారు. ఈ రోజున వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. దీంతోపాటు శివుడు లక్షలాది సూర్యుల శక్తి మరియు బలానికి సమానమైన సుదర్శనానికి చక్రాన్ని కూడా శ్రీ హరి విష్ణువుకి ఇచ్చాడు. ఈ కారణం చేత భూమిపై నివసించే ఏ వ్యక్తి అయినా ఈ రోజున ఉపవాసం చేస్తే వైకుంఠ ధామంలో స్థానాన్ని పొందుతాడని నమ్మకం. భూమి యొక్క కక్షంతా ప్రయాణించి తర్వాత దేవర్షి నారదుడు వైకుంఠ ధామానికి చేరుకున్నప్పుడు అతని మనసులో ప్రశ్న వచ్చింది. దేవర్షి ముఖంలో ఉన్న భావాలను చూసి విష్ణు ఇలా అన్నాడు, ఋషివారా, మీ ముఖంలో నాకు ఒక ప్రశ్న కనిపిస్తుంది. దయచేసి మీరు ఏం అడగాలనుకుంటున్నారో చెప్పండి. నారదుడు వెంటనే ప్రభువుతో తన అసంఖ్యాక భక్తులు ఉన్నారని, వారిలో చాలామంది ఆయన నామాన్ని జపిస్తూ పగలు రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే వారు సులభంగా వైకుంఠాన్ని చేరుకుంటారని అన్నారు. అయితే చాలామంది ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపించలేకపోతున్నారు. వారు వైకుంఠాన్ని చేరుకోవడం ఎలా, మార్గం లేదా అని ఆయన అడగగా దానికి ప్రతిస్పందనగా వైకుంఠ చతుర్దశి రోజున ఉపవాసం ఉన్నవారు వైకుంఠ ధామాన్ని చేరుతారని శ్రీ విష్ణువు చెప్పాడు. అప్పటి నుండి వైకుంఠ చతుర్దశిలో ఉపవాసం పాటిస్తున్నారు. వారణాసిలో ప్రముఖ శివాలయమైన కాశీ విశ్వనాథ ఆలయంలో విష్ణువుకు ప్రత్యేక పూజలు జరిగే ఏకైక రోజు వైకుంఠ చతుర్దశి. ఈ రోజున విశ్వనాథ ఆలయం వైకుంఠం వలె పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. ఇద్దరు దేవతలను ఒకరినొకరు పూజించుకున్నట్టు పూజిస్తారు. విష్ణువు శివుడికి తులసి ఆకులను సమర్పిస్తాడు. శివుడు విష్ణువుకు మారేడు ఆకులను సమర్పిస్తాడు. ధన్యవాదాలు.